నమస్కారం. నా పేరు నిఖిల్ బోయా. మా నాన్న పేరు మల్లేష్ బోయా. మాది పందంగి. డాడీ చాలా రోజుల నుంచి ఇట్లనే ఏమన్నా డొనేట్ చేయాలి అట్లా అనుకుంటుండే. అంటే విలేజ్ వాళ్ళ త్రూనే తెలిసినుండే మాకు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఇంత పెద్దగా ఉందని మాకు తెలియదు ఇక్కడ. సో మేము వచ్చి చూసాం. ఇక్కడ చాలా వెల్ మెయింటైన్, చాలా హైజీన్ ఉన్నది. వాళ్ళ రెస్పాన్సిబుల్ ఒక సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు అందరినీ. చాలామంది ఉన్నారు ఆర్ఫనేజ్, అది చూస్తే బాధ ఉంది. బట్ మీరు టేక్ కేర్ చేస్తే వాళ్ళవన్నీ మర్చిపోతున్నారు. గుడ్ మెమరీ లాగా ఉంది ఇది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.